ఆగమ్మా. అక్కడ కాదు, భర్తకి ఎడం వైపున కూర్చోవాలి. ఏమ్మా, కాస్త జరుగు. లేమ్మా, కొంచెం జరుగు. రామ్మా, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. సిస్టర్, తనకి ఇంకో ప్లేట్. సారీరా, మీ ఇద్దరికీ కలిపి ఒకటే ప్లేట్. ముందు అమ్మకు వడ్డించే సిస్టర్. లేదురా, అతిథి దేవో భవ అన్నారు. ఫస్ట్ గెస్ట్, తర్వాత హోస్ట్. జానకి, వడ్డించు. రే, ఏంట్రా అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్సే చేశారు? నా చిన్నప్పటి టేస్ట్ నీకు ఇంకా గుర్తుందా? మా సిస్టర్తో చెప్పి చేయించావా? ఈ క్రెడిట్ నాదో మీ సిస్టర్దో కాదురా, మా సిస్టర్ది. తనేం చేసింది? నేను వంట చేస్తుంటే వచ్చి మీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటో తనే చెప్పిందన్నయ్య. మేమిద్దరం కలిసే వంట చేసాం. మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటగా ఉంది గౌతమ్. కొత్త చోటని మొహమాట పడకుండా నువ్వు ఏం తింటావో నీ భార్య ఆ వంటలన్నీ చేయించింది. థ్యాంక్స్ అహల్య గారు. అదేంట్రా, వైఫ్ని పట్టుకొని గారు అంటున్నావు? దాన్ని భార్యని గౌరవించడం అంటారులేండి. ఓహో, ఇప్పటి నుంచి తమరిని కూడా నేను శ్రీమతి గారు అని పిలవాలన్నమాట. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడంలో తప్పేముందిరా, అది మంచి సంప్రదాయం కూడా. ఈ కాలంలో కూడా ఇలాంటి జంట ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. తినండమ్మా.